సిద్ధమండి. సభకి నమస్కారం. ఆస్టిన్ సాహిత్య సదస్సు, హస్తినాపుర సాహితీ సౌరభం సదస్సు ఆగస్టు నెల సదస్సుకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మామూలుగానే ఈరోజు కూడా చక్కటి కార్యక్రమాలున్నాయి. ఒక విశేషం ఏమిటంటే, మామూలుగా మన ప్రతి కార్యక్రమంలోనూ ఒకే ఒక ఆత్మీయ అతిథి, మిగతా వాళ్ళందరూ మనకి ఎప్పుడు వస్తున్న సాహితీవేత్తలు. ఈసారి మనకి ఇద్దరు ఆత్మీయ అతిథులు వస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఇద్దరు ఒకే ఊరి నుంచి చాలా స్నేహితులు కూడాను. కొంచెం సేపట్లో మీకే తెలుస్తుంది ఎవరో వారిద్దరు. వారి గురించి నేను చెప్తాను. ఈరోజు సభకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమం మొదలుపెట్టే ముందు యూట్యూబ్‌లో వీక్షిస్తున్న వారికి, ఆహ్, తర్వాత వీక్షించే వారికి అందరికీ కూడా స్వాగతం. మొట్టమొదటిగా బాలానంద కార్యక్రమానికి వెళ్తాము. రామ్ డొక్క గారు మీరు నడిపించాలి. నమస్కారం అండి అందరికీను. ఈనాటి బాలానంద కార్యక్రమంలో ముందుగా చిరంజీవి స్నేహ బూర్లా సుందరకాండలో సింహిక అనే అంశం గురించి చెప్తుంది. స్నేహ సిద్ధంగా ఉన్నావమ్మా? అందరికీ నమస్కారము. మా నాన్నగారు బాలేందు మౌలి బూర్లా, మా అమ్మగారు స్వాతి బూర్లా, మా గురువు గారు మారుతి కన్నవరం గారు. ఈరోజు నేను సుందరకాండలో హనుమంతుడు సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు ఎదుర్కొన్న 3వ విఘ్నము సింహికా ఘట్టం గురించి మాట్లాడతాను. ఇప్పటి వరకు పెద్దగా చెప్పు నాన్న. కొంచెం పెద్దగా చెప్పు. ఇప్పటి వరకు హనుమంతుడు రెండు విఘ్నాలు దాటాడు. మొదటిది మైనాకుడి ఘట్టము, రెండోది సురసా ఘట్టము. ఇప్పుడు ఇప్పుడు అలాగా అతని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు సింహికని ఎదురుపడతాడు. ఇక్కడ సింహికకి 2 శక్తులు ఉంటాయి. ఒకటి ఏ రూపమైనా గలదు కామరూపిణి. రెండవది ఒక ప్రాణి యొక్క నీడని పట్టుకొని తన దగ్గరికి లాగగలదు. అలాగా సముద్రం మీద ఎగురుతున్న హనుమంతుడిని చూసి ఈ విధంగా ఆలోచిస్తుంది. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాశ్రితా ఇదం హి మే మహత్సత్వం చిరస్య వశమాగతం. చాలా కాలం నుంచి నాకు ఆహారం దొరకలేదు, తినలేదు. ఇప్పుడు నాకు ఈ పెద్ద ప్రాణి నా వశం యందు వచ్చింది, తొందరలో వస్తుంది అని సంతోషపడుతుంది. అలా అనుకొని ఇది సంచింత్య మనసా ఛాయామస్య సమాక్షిపత్ ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః సమాక్షిప్తోస్మి తరసా పంగూకృత పరాక్రమః ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే. ఇలా అనుకొని సింహిక అతని ఛాయని పట్టుకొని లాగుతుంది. ఇలాగా ఏదో బలము నన్ను వెనక్కి లాగుతున్నది అని హనుమంతుడు గమనించి తిర్యకూర్ధ్వం అధశ్చైవ వీక్షమాణస్తతః కపిః దదర్శ సమహత్సత్వం ఉత్థితం లవణాంభసి. ఒక సముద్రంలోని ఒక పడవిని ఎదురుగాలి నుంచి దాని వేగం తగ్గుతుందో అలాగే హనుమంతుడి వేగం కూడా తగ్గుతున్నది. అలాగా హనుమంతుడు పైన, కింద, దక్షిణ, ఎడము అన్ని దిక్కుల వెతుకుతారు. అప్పుడే ఒక రాక్షసి సముద్రంలో నుంచి పైకొస్తుంది. ఈ వికృతమైన రాక్షసిని చూసి ఈ విధంగా హనుమంతుడు ఆలోచిస్తాడు. తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వం అద్భుత దర్శనం. ఈ రాక్షసిని చూసి
హనుమంతుడు అనుకుంటాడు. ఈ ప్రయాణం ముందే సుగ్రీవుడు నాకు ఇక్కడ రాక్షసి ఉంటుంది ఈ సముద్రంలోని, సింహిక అనే పేరు కలిగిన రాక్షసి ఉంటుంది అని చెప్పాడు. ఇది ఆహ్, ఆ రాక్షసినే అని ఇది సింహికనే అని నిశ్చయించుకుంటాడు హనుమంతుడు. ఇక్కడ ఏం గమనించాలంటే పెద్దలు గాని, గురువులు గాని ఆహ్, ఏ విషయమైనా చెప్తే అది గుర్తుపెట్టుకొని సమయంకి అది మళ్ళీ గుర్తు తెచ్చుకొని వాళ్ళెలా చెప్పారో అలా చేయాలి. అలాగా హనుమంతుడు సుగ్రీవుడి మాటల్ని గుర్తు తెచ్చుకొని ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. తస్య సా కాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపేః వక్త్రం ప్రసారయామాస పాతాళాంతరసన్నిభం. హనుమంతుడు అతని కాయాన్ని పెంచుతాడు. సింహిక కూడా ఆమె నోటిని విస్తరిస్తుంది. అలాగా చాలా వేగంతో హనుమంతుడు అతని కాయాన్ని చాలా వేగంగా చిన్నగా చేసి ఆమె నోట్లోని ప్రవేశిస్తాడు. లోపలున్న హనుమంతుడు తతస్తస్యా నఖైస్తీక్ష్ణైః మర్మాణ్యుత్పృత్య వానరః ఉత్పపాతాథ వేగేన మనస్సంపాత విక్రమః. సింహిక లోపలున్న హనుమంతుడు అతని గోర్లుతో తన శరీరాన్ని చీల్చి ఏ వేగంతో అయితే లోపలికి వెళ్తాడో ఆ వేగంతోనే మళ్ళీ బయటికొస్తాడు. ఇలాగా హనుమంతుడు మూడవ విఘ్నాన్ని కూడా దాటుతాడు. ఇదంతా చూసిన దేవతలు చాలా సంతోషపడి హనుమంతుడిని ఈ విధంగా పొగుడుతారు. భీమ మధ్య కృతం కర్మ మహత్సత్వం త్వయా హతం సాధయార్థం అభిప్రేతం అరిష్టం ప్లవతాంబర. నువ్వు ఇవాళ చాలా దుష్కరమైన కార్యం చేశావు, ఈ సింహికాన్ని సంహరించావు అందరూ చాలా సంతోషపడుతున్నారు అని పొగుడుతారు. ఇంకా ఏం చెప్తారంటే యస్యతు ఏతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిః దృష్టిః మతిః దాక్ష్యం సకర్మసు నసీదతి. ఎవరికైతే నీలాగా ఈ 4 గుణాలు ఉంటాయో, ధృతిః దృష్టిః మతిః దాక్ష్యం. ధృతిః అంటే ధైర్యము, దృష్టి అంటే ముందు చూపు, మతిః అంటే బుద్ధి, దాక్షిణ్యం అంటే నైపుణ్యం. ఈ 4 గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కార్యసిద్ధి తప్పకుండా పొందుతుంది. ఇలాగా హనుమంతుడు అతను మళ్ళీ అతని ప్రయాణాన్ని కొనసాగిస్తారు. హనుమంతుడు లంకాపురంకి చేరుకుంటారు. ఇక్కడ ఇప్పటి వరకు హనుమంతుడు సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు 3 విఘ్నాలు ఎదుర్కొన్నాడు. ఈ విఘ్నాలు సాత్వికం, రాజసిక, తామసిక విఘ్నాలు అని కూడా అనుకోవచ్చు. మొదటిది మైనాకుడిది సాత్వికము, సురసది రాజసికము, సింహికది తామసికము. ఇక్కడ మైనాకుడిది సాత్వికం అంటే మైనాకుడు హనుమంతుడికి సహాయం చేయాలనే భావనతోని చేయాలని వచ్చారు. కానీ ఇది హనుమంతుడికి విఘ్నంతోనే సమానము. దీన్ని మొదటిగా దాటుకుంటాడు. తర్వాత సురస అనేది రాజసికమైన విఘ్నము. ఎందుకంటే వాళ్ళిద్దరి ద్వారా చేసిన సంభాషణ రాజసికమైనది. మూడోది సింహికది తామసికమైన విఘ్నము. ఎందుకంటే సింహిక ఇది నిజమైన విఘ్నము అని అనుకోవచ్చు. సింహిక హనుమంతుడికి హాని చేయాలనే మనస్సుతోని అనుకుంటుంది. అలాగా హనుమంతుడు సింహికని సంహరిస్తాడు. ఇది ఇక్కడ ఏం చూడాలంటే సిద్ధిని పొందాలంటే ఈ మూడు విఘ్నాలని
ఈ ఈ 3 గుణాలని దాటితేనే ఈ సిద్ధిని పొందగలము అలాగా హనుమంతుడు కూడా లంకాపురంకి చేరుకుంటారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ధన్యవాదాలు. వాజీపాన్ అన్న చాలా బాగుంది. మీ గురువు గారి పేరు చెప్పావా? చెప్పాను అంటే మారుతి గన్నవరం గారు. వెరీ గుడ్. చాలా చక్కగా ఉంది. మంచి చాలా హైయర్ లెవెల్ లో ఈ వయసులోనే చెప్పావంటే చాలా చాలా గొప్ప విషయం. బాగుంది. ఎవరిని రాధ గారు ఏమని చెప్తారా? వైదేహి గారు, ఉమా? చాలా బాగుందమ్మా. కాంటెంట్ సత్యం గారు అన్నట్టు కాంటెంట్, ఆ విషయం అంతా మ్యాటరే కాకుండా నీ వాయిస్ కూడా చాలా చక్కగా ఉంది, స్వచ్ఛంగా, అలాగే చాలా తీపిగా చక్కగా చెప్పావు. చాలా బాగుంది. వైదేహి గారు మీరు? ముఖ్యంగా ఇక్కడ ప్రవాసంలో ఉండి ఇంత బాగా ఇంత చక్కటి ఉచ్చారణ అంత చక్కగా చెప్తాం. హ్యాట్స్ ఆఫ్ టు. చాలా గొప్ప, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. రాధ గారు చాలా చెప్తారా? బాగుంది నాన్న. చాలా చక్కగా చెప్పు. ఉచ్చారణ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కుమారి గారు చెప్తున్నారా? స్నేహ బాగుంది. రాధ గారు చెప్పండి. స్నేహ చాలా వైదేహి గారు ఆంటీ చెప్పినట్టుగా చాలా మంచి ఉచ్చారణమ్మా. స్వచ్ఛంగా పలికేవాడిని నేను. చాలా సంతోషం. చిన్న వయసులో ఇంత బాగా నేర్చుకుంటున్నావు ఇక్కడ ఉండి కూడా. నువ్వు చాలా మందికి అయితే నేను అనుసరించే వాళ్ళు చాలా మంది ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా ఆశీస్సులకి. బాగుంది నాన్న. స్నేహమ్మ, నీకు స్పెషల్ ఏంటంటే నీకు రికార్డింగ్ ఆపి నీ ఒక్క పార్ట్ అప్లోడ్ చేస్తాను తర్వాత, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ పనిచేస్తుంది అందరిది. నీకు మాత్రం స్పెషల్ రికార్డింగ్ అప్లోడ్ చేస్తాను, సరేనా? గుడ్ జాబ్ నాన్న, వెరీ గుడ్. Yeah.